గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో ముఖ్యంగా మెయిన్స్ విషయంలో స్టూడెంట్స్ వేసిన దాని దిక్కే కోర్టు కొంత న్యాయం ఉంది అన్న లెక్క చెప్పింది. టీజీపీఎస్సీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మళ్ళా రీవాల్యుయేషన్ చెయ్యి 8 నెలలల్లా ఆ రీవాల్యుయేషన్ చేసుడు కూడా శాత కాకపోతే మళ్ళీ మొత్తం క్యాన్సిల్ చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టుర్రి అని చెప్పింది. మరి దీని మీద కూడా మళ్ళీ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కు పోతాము అది ఇది అని అంటున్నారు. కానీ అసలు గ్రూప్ 1 రాసిన అభ్యర్థులకు ఉన్న ఇబ్బందులు ఏముండే, ఎందుకోసం వాళ్ళు కోర్టుకు పోవాల్సి వచ్చింది? నాట్ ఓన్లీ గ్రూప్ 1 ఉద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు మొత్తం నిరుద్యోగులందరూ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం మీద కావచ్చు లేకపోతే టీజీపీఎస్సీ మీద కావచ్చు ఎందుకు అంతలా నిరసన వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది, ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో ఉన్న ఇబ్బందులు ఏంది? చాలా ఇష్యూస్ మనతో పాటు వీళ్ళు ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. ఆస్మా గారు, హైకోర్టు తీర్పు చూసుంటారు మీరు. అవును, ఎట్లా అనిపించింది మీకు? నిజంగా మీరు కోరుకున్నలానే తీర్పు వచ్చిందా? దాని మీద ఏం చెప్తారు మీరు? దాని తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం మనం. ఖచ్చితంగా ఎట్లా అయితే అభ్యర్థులు కోరుకున్న విధంగానే కోర్టు తీర్పు వచ్చింది. మంచి చెంప చెల్లు అనిపించేలాగా సమాధానం వచ్చింది టీజీపీఎస్సీ బోర్డుకి అయితే. మరి టీజీపీఎస్సీ బోర్డు స్వచ్ఛంద బోర్డు, దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అంటారు. మరి టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? గవర్నమెంట్ మీరెందుకు ప్రతి చోట ప్రస్తావిస్తారు? మేం పెట్టినాము, మేం ఇచ్చినాము గ్రూప్ 1, మేం చేసినాము. మీరు కాదు కదా, స్వచ్ఛంద బాడీ కదా. స్వచ్ఛంద బాడీ అయినప్పుడు ఇస్తదా ఇవ్వదా అది మా ఇష్టము, నిరుద్యోగుల ఇష్టము, టీజీపీఎస్సీ బోర్డు ఇష్టము. మాకు మధ్యలో ప్రభుత్వాలు ఎందుకు వస్తున్నాయి? మరి ఇప్పుడు కోర్టు తీర్పు న్యాయ వ్యవస్థ మా సైడు న్యాయాన్ని గుర్తించి గ్రూప్ 1 అభ్యర్థులకి న్యాయం చేసింది. చాలా సంతోషం. ఇది వాళ్ళకి ఎట్లుందంటే అరే మేము ఓడిపోయినట్టయింది కదా, మా చెంప చెల్లు అనిపించారు కదా వీళ్ళు అని చెప్పేసి ఎక్కడ కూడా కనీసం ఒక చిన్నపాటి లీడర్ కూడా మాట్లాడట్లే కాంగ్రెస్ నుంచి. ఎందుకు? నిరుద్యోగులకు న్యాయం జరిగితే మీకు అంత కడుపుమంట, మీకు ఎందుకు అంత నొప్పి అవుతుంది? కనీసం అవును ఇది నిరుద్యోగుల కష్టం, మీ కష్టము, మీరు ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి, మీరే సక్సెస్ అయ్యారని ఒక మాట మాట్లాడితే మాకెట్లుంటుండే? మీరేమన్నా అంటే అవతల పార్టీకి వెళ్తున్నారు అంటున్నారు. కానీ నిరుద్యోగులు అసలు ఏం కోరుకుంటున్నారు అది మీరు ఎందుకు గుర్తించట్లే? మేము ఇచ్చినామంటారు, టీజీపీఎస్సీకి సంబంధం లేదంటారు, మళ్ళీ మేమే నోటిఫికేషన్స్ ఇచ్చినా. మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు మేము రీమెయిన్సే కోరుకుంటున్నాం, మళ్ళీ ఎగ్జామే పెట్టాలి, రీవాల్యుయేషన్ వద్దు. ఎందుకంటే మళ్ళీ అదే రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి మేము రీమెయిన్సే కోరుకుంటున్నాం. ఎగ్జామ్ నేననే కాదు, చాలా మంది అభ్యర్థుల వాదన ఇదే, వాళ్ళు కోరుకునేది ఇదే చాలా మంది. ఎందుకంటే నోటికాడికి వచ్చిన కూడు లాక్కునే పరిస్థితి అయింది అది. ఆ ఎగ్జామ్ అంత అవకతవకలు, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, జీవో 29 వల్ల అన్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఎగ్జామ్ రాసి చాలామంది అభ్యర్థులు చాలా నిస్సహాయంగా ఆందోళనకు గురయ్యారు, చాలా బాధను అనుభవించారు. అరే ఇన్ని సంవత్సరాలు చదివి, ఇన్ని 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి మళ్ళీ తీరా చూస్తే ఈ జీవోల వల్ల ఈ సేమ్ హాల్ టికెట్స్ కాకుండా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క హాల్ టికెట్ ఇవ్వడము, ఒకటే సెంటర్లో ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడము, ఈ గందరగోళాలు ఏంది అన్న మానసిక వేదన ఎక్కువైపోయింది అభ్యర్థుల లోపల. అలాంటి కండిషన్లో కోర్టు తీర్పు అనేది అభ్యర్థుల లోపల చాలా మంచి ఉత్సాహాన్ని మళ్ళీ నెలకొల్పింది అన్నట్టు. చాలా మంచి తీర్పు ఇది. అసలు ప్రభుత్వాలకి గడ్డి పెట్టింది మంచిగా. న్యాయ వ్యవస్థ తన తీరుని నిరూపించుకున్నారు అన్నట్టు. నిరుద్యోగుల పక్షాన, న్యాయం పక్షాన కోర్టు నిలబడినందుకు, కోర్టు తన పని తాను చేసినందుకు కోర్టుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్న గౌరవాన్ని కోర్టు నిలబెట్టుకుంది. ఇక్కడ నిరుద్యోగుల కష్టం కూడా ఫలించింది. ఎవరైతే ఈ గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 1 పరీక్షల విషయంలో అడ్డుపడే ప్రయత్నాలు చేసిరో వాళ్ళందరూ కూడా ఈరోజు ఓడిపోయారు. అంటే వాల్యుయేషన్ చేసినప్పుడు క్వాలిఫైడ్ లెక్చరర్లు చేయలేదనే, ఎందుకు వాల్యుయేషన్లో తప్పులు వచ్చినాయి, తప్పుల తడకలు ఎక్కువ ఉంది అది అని ఎందుకన్నారు మీరు? ఎందుకన్నామంటే ఇప్పుడు నేను తెలుగు మీడియం అభ్యర్థిని, ఇంగ్లీష్ మీడియం లెక్చరర్ వచ్చి నా ఎగ్జామ్ నా పేపర్ దిద్దితే ఆయనకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు నేను పోయి నాకు తెలుగు వచ్చు, నేను పోయి కర్ణాటక పోయి కన్నడ భాషలో, తమిళ భాషలో పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ని నేను ఎట్లా కరెక్షన్ చేస్తా, ఎట్లా మార్క్స్ ఎక్కువ వేస్తా, నాకు మార్క్స్ ఎట్లా వేయాలని ఎట్లా అవగాహన ఉంటుంది దానిపైన. మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ని బట్టి నువ్వు ఈ మార్కులు కేటాయించాలని ఉంటుంది మనకి. అలాంటప్పుడు తెలుగు మీడియం అభ్యర్థికి ఇంగ్లీష్ మీడియం చదివిన లెక్చరర్ తోటి దిద్దించడం వల్ల ఏం న్యాయం జరిగింది? అందుకే సేమ్ మార్క్స్ రావడము, ఒకటే సెంటర్లో అభ్యర్థులు సేమ్ మార్క్స్ అయినా సరే అక్కడక్కడ అభ్యర్థులకు వచ్చినాయంటే అది వేరే విషయం ఉండే, ఒకటే సెంటర్లో ఉండే అభ్యర్థులకు ఎట్లా వచ్చినాయి?
హాల్ టికెట్స్ విషయంలో అవకతవకలు, ఇన్ని గందరగోళాల మధ్యలో ఏం ఎగ్జామ్ ఇది? ఎవరికి న్యాయం చేశారు మీరు? లక్షల మందికి అన్యాయం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు కోర్టు తీర్పు మంచిగా బుద్ధి చెప్పింది. అంటే మీరు వాల్యుయేషన్తో పాటు ఇంకొకటి కూడా చెప్తున్నారు చాలా రోజుల నుంచి, ఎగ్జామ్ సెంటర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ సెంటర్లు, వాల్యుయేషను, వచ్చిన మార్కు లిస్టులు, ప్రతి దాంట్లో అన్యాయాలే కనిపిస్తున్నాయి, అక్రమాలే కనిపిస్తున్నాయి అని లెక్క. నిన్ననో మొన్న నేను ఒక మీడియాలో చూసినా, ఎవరు మాట్లాడారో నాకు గుర్తులేదు కానీ 3 కోట్లు డిమాండ్ చేసిరని మీకు ఉద్యోగం రావాలంటే, ఇట్లాంటివి కూడా కొంతమంది నిరుద్యోగులు తీసుకొని వస్తున్నారు. అట్లా నిజంగా జరిగినాయా? అట్లాంటివి ఉన్నాయా? ఇప్పుడు అది నిజంగా జరగకపోతే మేడం, మొన్న కోర్టు తీర్పిచ్చిన దాంట్లో 10 మందిల పేపర్లు ఎగస్ట్రా అని ఎందుకు వస్తుంది? 10 పేపర్లు ఎగస్ట్రా వచ్చినాయి, 10 మంది ఎగస్ట్రా వచ్చిందనేసి మరి ఏ విధంగా వస్తుంది? అది జరిగింది కాబట్టి వీళ్ళు బయట నుంచి రాసి దాంట్లో పెట్టారనేది స్పష్టం అర్థమవుతుంది. ఇప్పుడు రీవాల్యుయేషన్ చేసినా కూడా మరి ఆ 10 మంది పేపర్లు ఎవరిని కన్సల్ట్ చేసి బయటికి తీయగలుగుతారు? సో అదేవిధంగా GO 29 వల్ల నేను ఇవాళ బాధితున్నైనా, మెయిన్స్ రాయలేకపోయినా, అదే GO 29 తీసే ఆ GO లేకపోతే మేము మరి మాకు ఎస్టీగా నేనున్నా కానీ SC, ST, BC, EWS వాళ్ళకి అవకాశాలు ఎక్కువ మంది మెయిన్స్ రాసుకునే అవకాశాలు దొరికేది కదా. అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే వాళ్ళకు క్లారిటీ అది ఫస్ట్. కానీ ఏదో వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు 3 కోట్లు, ఇప్పుడు ప్రభుత్వం అంత మొండిగా సుప్రీంకోర్టు దాకా పోతామని చెప్పడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ 10 మందిని న్యాయం చేయాలి, దాదాపు 30 కోట్లు దాకా తీసుకొని ఉంటారు. మనకు తెలిసే ఇదే ఉన్నది, ఇక తెలియని ఇంకెన్ని ఉంటాయి? బయట ఒక వార్త వచ్చింది, అది 10 పేపర్లు ఎగస్ట్రా వచ్చినాయి, అక్కడ స్పష్టం అర్థమవుతా ఉంది ప్రభుత్వం TGPSC బరాబర్ తప్పు చేసిందనేసి. సో దాని బేసిక్గా మేము ఏమంటున్నాం, ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా, సుప్రీంకోర్టు దాకా పోకుండా మళ్ళీ రీనోటిఫికేషన్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం మీద ఏ విధంగా ఉందంటే, ప్రభుత్వానికి చిన్న సూచన చేస్తున్నా, ములిగేనక్క పైన తాటి పండు పడ్డట్టు ఉన్నది పరిస్థితి వాళ్ళకి. అసలే ఉద్యోగాలు లేని పరిస్థితిలో అంతలో వచ్చేసి కోర్టు వచ్చేసి ఒక తీర్పు ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఏంటో ములిగే నక్క పైన తాటి పండు పడ్డ పరిస్థితి ఏర్పడేది ప్రభుత్వానికి. ఒక మాట, ఇక్కడ మీరేమో ఉద్యోగాలు ఇస్తలేదు అంటుర్రు, కానీ మన సీఎం గారు మొన్న ఏమన్నారంటే, అసలు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇయ్యకూర్రి అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వద్దు మాకు అని ధర్నాలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటుర్రు కదా. అసలు నోటిఫికేషన్లు వద్దని మీరు చెప్తుర్రట కదా. వాళ్ళు ఏం చేసిరు, నేను DSC Group 2 విషయం రెండు ఒకటేసారి ఫైట్ జరుగుతున్నాయి. నోటిఫికేషన్స్ ఏమైనా అంటే క్లాషెస్ వచ్చినాయి. ఇప్పుడు మేము DSC అభ్యర్థులం కొంతమంది మాకు పోస్ట్పోన్ కావాలి ఎగ్జామ్ అని చెప్పేసి, టైం లేదు 45 డేస్లోనే పెట్టేస్తున్నారు, టైం ఇవ్వండి అని చెప్పేసి DSC అభ్యర్థులు, మాది కూడా పోస్ట్పోన్ చేయండి అని చెప్పేసి Group 2 అభ్యర్థులు. అయితే మెజారిటీ పీపుల్ ఇక్కడ Group 2 అభ్యర్థులు ఎక్కువ బయటకు వచ్చి వాళ్ళ పోరాట శక్తిని ఎక్కువ చూయించారు కాబట్టి Group 2 పోస్ట్పోన్ చేసిర్రు. అయితే మాకు వాయిదా వేయండి, పోస్ట్పోన్ చేయండి, మాకు టైం ఇవ్వండి అని చెప్పినాం తప్ప నోటిఫికేషన్స్ వద్దు అని చెప్పేసి ఏ రోజు కూడా ధర్నాలు చేయలేదు. ఇది అవాస్తవం, బూటకపు మాటలు, దొంగ మాటలు. కొంచెమన్నా సోయి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. మరి మీ ఇంటెలిజెన్స్ ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చిరో మాకు తెలియదు. స్వయంగా నేను మాట్లాడిన వీడియోనే ఉంది క్యాంపస్ ముందు, చూసుకోండి. నేను DSCని వాయిదా వేయండి, కొద్ది రోజులు వాయిదా వేయండి, 1 నెల రోజులు టైం ఇవ్వండి, 2 నెలలు టైం ఇవ్వండి అని చెప్పేసి మేము కోరినాం తప్ప నోటిఫికేషన్స్ వద్దని మేము ఏ రోజు ధర్నాలు చేయలేదు. ఇది అబద్ధము. మీకు ఉద్యోగాలు ఇచ్చుడు చేతగాక మీరు ఇవన్నీ మాటలు మా మీదనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.